మనమంతా డిజిటల్ యుగంలో బతికేస్తున్నాం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు, కంప్యూటర్లకు, ల్యాప్టాప్లకు కళ్ళను అప్పగించేస్తున్నాం. పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా సరైన వెలుతురు ఉండడం లేదు. దీంతో సహజంగానే మన కళ్ళకు సమస్యల తాకిడి పెరుగుతుంది. కళ్ళలో తడి ఇంకిపోయి అవి పొడారిపోతున్నాయి. కళ్ళలో అలసటతో పాటు మంట, దురద వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్ళను, కంటి చూపును కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీవీ చూస్తున్నప్పుడు కళ్లకు సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్య కాలంలో ఎల్ఈడి టీవీలు, ఓఎల్ఈడి టీవీలు, ప్లాస్మా టీవీలు అని పెద్ద పెద్ద స్క్రీన్లతోటి టీవీలు వచ్చాయి. మనము కనీసం 15 అడుగుల దూరం పైనే కూర్చోవడం మంచిది. అలానే టీవీ మన కళ్ళకి లెవెల్గా ఉండాలి. ఎక్కువ పైకి కానీ ఎక్కువ కిందకి కానీ ఉండొద్దు. చీకట్లో అంటే లైట్స్ ఆఫ్ చేసుకొని టీవీ చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కంపల్సరీ లైట్స్ ఉండాలి. ఉంటేనే ఆ కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అనేది సెట్ అవుతుంది. ఎక్కువసేపు టీవీ చూడకుండా 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు 20 అడుగుల కంటే దూరంలో చూడాలి. అలా చూసినప్పుడు మన కంటిలోని కండరాలు అనేవి రిలాక్స్ అయ్యి ఎక్కువసేపు అలసిపోకుండా ఉంటాయి. కంట్లో ఏదైనా దృష్టి లోపాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అద్దాలు ధరించాలి. చదువుతున్నప్పుడు పుస్తకాన్ని ఎంత దూరంలో ఉంచుకోవాలి? మసక వెలుతురులో చదవటం సరైందేనా? పుస్తకం చదువుతున్నప్పుడు 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో మనం పెట్టుకొని చదువుకోవాలి. అలానే రీడింగ్ యాంగిల్, పుస్తకాన్ని మన కంటి లెవెల్ కంటే కిందకి 30 to 45 డిగ్రీస్ యాంగిల్లో మనం పెట్టుకొని చదువుకోవాల్సి ఉంటుంది. టేబుల్ అండ్ చైర్ వాడుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎక్కువసేపు బుక్ని పట్టుకొని ఉంటే రీడింగ్ డిస్టెన్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది. మసక వెలుతురులో పుస్తకాలు చదవకూడదు. అలా చదువుతూ ఉన్నప్పుడు కళ్ళు తొందరగా అలిసిపోయి కళ్ళ నొప్పులు, మసకలు బారడం, తలనొప్పి లాంటివి వస్తాయి. యాంబియంట్ లైటింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లైట్ మన పుస్తకం మీద మన వెనకాల నుంచి పడితే మంచిది. అలానే రీడింగ్ ల్యాంప్స్, టేబుల్ లైట్స్ వాడుకోవచ్చు. ఎక్కువగా పుస్తకాలు చదవాల్సి వచ్చినప్పుడు 20 మినిట్స్ చదివాక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని 20 ఫీట్ కంటే ఎక్కువ దూరంలో చూడాలి. అలా చూసినప్పుడు మన కంటి మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. అప్పుడు కళ్ళు తొందరగా అలసిపోకుండా ఉంటాయి. రెప్పలు కూడా ఫ్రీక్వెంట్గా కొడుతూ ఉండాలి. ఇటీవల కాలంలో ఈ బుక్స్, కిండిల్ ఇలాంటివన్నీ ఎక్కువగా వాడుతున్నాము. కుదిరితే పుస్తకం చదువుకోవడం బెటర్ ఈ బుక్ కంటే కూడా. స్మార్ట్ ఫోన్ల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మార్ట్ ఫోన్స్తో ఇబ్బంది చాలా ఉంటుంది. అవి చిన్నగా ఉంటాయి, వాటిలో కనిపించే అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి, కాంట్రాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. అదీ కాకుండా మనం వాటిని పట్టుకొని చూసేటప్పుడు మన రీడింగ్ డిస్టెన్స్ ఆర్ వాటి డిస్టెన్స్ అనేది కంపల్సరీ మారుతూ ఉంటుంది. దీనివల్ల మన కళ్ళు తొందరగా అలసిపోతాయి. అవసరమైనంత వరకే స్మార్ట్ ఫోన్స్ వాడుకోవడం మంచిది. ఈ మధ్యలో అంటే ఆన్లైన్ క్లాసెస్ అక్కడ వరకు వినేసి ఆపేస్తే మంచిది. కంటిన్యూగా దాంట్లోనే గేమ్స్ ఆడడము, వేరే ఆన్లైన్ స్ట్రీమింగ్ ఛానల్స్ చూడడము అనేది తగ్గించుకుంటే మంచిది. అలానే స్మార్ట్ ఫోన్ని మనం 30 to 40 సెంటీమీటర్స్ దూరంలోనే ఉంచి చూసుకోవాలి. ప్లస్ నైట్ లైట్స్ ఆఫ్ చేసేసుకొని బెడ్లో పడుకొని స్మార్ట్ ఫోన్స్ చూడడం ఎక్కువసేపు మంచిది కాదు. అలానే 20-20-20 రూల్ని ఎక్కువసేపు మన క్లాసెస్ ఉన్నప్పుడు, ఆన్లైన్ ఏదైనా చూడాల్సి వచ్చినప్పుడు 20 మినిట్స్ తర్వాత 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని 20 ఫీట్ కంటే ఎక్కువ దూరంలో కంపల్సరీ చూడాలి. అలా చూసినప్పుడు మన కంటి మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి మనకి కళ్ళు తొందరగా అలసిపోకుండా ఉంటాయి. కంప్యూటర్పై పనిచేస్తున్నప్పుడు కళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము కంప్యూటర్ వాడేటప్పుడు దాన్ని 50 నుంచి 100 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకొని వాడుకోవాలి. అలానే వ్యూయింగ్ యాంగిల్ అంటాము. మన కంప్యూటర్ మనం చూసేది ఒక 15 డిగ్రీస్ మన కంటి లెవెల్ కంటే కిందకి ఉంటే మంచిది. అలానే యాంబియంట్ లైటింగ్ కండిషన్స్ అంటే వెలుతురు బాగా ఉండాలి. అలా అని వెలుతురు డైరెక్ట్గా కంప్యూటర్ స్క్రీన్ మీద పడకూడదు. అలానే ఏసీని తగ్గించుకోవడము, ఫ్యాన్ కింద డైరెక్ట్గా కూర్చోకుండా ఉండడము, ఎక్కువగా మంచినీళ్ళు తాగడం వలన మన కళ్ళు తొందరగా పొడిబారకుండా ఉంటాయి. ముఖ్యంగా
ఎంటర్ కానీ స్పేస్ బార్ కానీ నొక్కినప్పుడు ప్రతిసారి కళ్ళు బ్లింక్ చేసేలాగా ఒక అలవాటు చేసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ బ్లింక్స్ అనేది మనకి పెరుగుతాయి. అలా ఉన్నప్పుడు కళ్ళల్లో తడి ఆరిపోవడం అనేది తగ్గుతుంది. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్లో హ్యూమిడిఫైయర్స్ కానీ మీ కంటి వైద్యులు ప్రిస్క్రైబ్ చేసిన నాన్ ప్రిజర్వేటివ్ ఆర్టిఫిషియల్ టియర్స్ కానీ ఇతర మందులు కానీ తగిన మోతాదులో వాడుకుంటే మంచిది. కంప్యూటర్ వాడకం ఎక్కువగా ఉన్నప్పుడు మీ కంటి డాక్టర్ని సందర్శించి యాడ్ ఆన్ లెన్సెస్ లేదా యాంటీ రిఫ్లెక్షన్ గ్లాసెస్ ఆర్ బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ అనేవి వాడుకోవడము మంచిది. బైక్ నడుపుతున్నప్పుడు కళ్ళ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం బైక్ నడిపే వాళ్ళల్లో ముఖ్యంగా దుమ్ము పడడం కానీ ఏదైనా రాళ్ళు వచ్చి కొట్టుకోవడం కానీ అదే రాత్రిపూట పురుగులు తగిలి సడన్గా ఇబ్బంది పడడం కానీ అలానే ఎండలో నడిపేటప్పుడు యూవీ లైట్ అనేది సన్ రేస్ రోడ్డు మీద పడి యూవీ లైట్ కళ్ళల్లో పడడము, గాలికి కళ్ళు తడి ఆరిపోవడం వలన ఎరుపు రావడము, నలకలుగా ఉండడము, వాటరింగ్ అంటే నీళ్లు కారడము ఇలాంటివి మనం తరచుగా వింటూ ఉంటాము. బైక్ నడిపేటప్పుడు కంపల్సరీగా విండ్ షీల్డ్ ఉన్న హెల్మెట్ కానీ పాలీకార్బోనేట్ నాన్ బ్రేకబుల్ గ్లాసెస్ని కంపల్సరీ యూస్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనము ఈ అకస్మాత్తుగా పడే పురుగుల నుంచి దుమ్ము నుంచి రక్షించబడతాము. ఇంటికి వచ్చాక చేతులు బాగా కడుక్కొని చల్లని మంచినీళ్ళతోటి కళ్ళు కడుక్కోవడం అనేది మంచి హ్యాబిట్. అలా చేసినప్పుడు అప్పుడు పడ్డ డస్ట్ కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి మనకి. కళ్ళల్లో ఏవైనా పడ్డప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలి? వృత్తిరీత్యా వెల్డింగ్ చేసేవాళ్ళు కానీ సిమెంట్ పని చేసేవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ తర్వాత ముఖ్యంగా కెమికల్ ల్యాబొరేటరీస్లో పనిచేసే వాళ్ళు కానీ కంపల్సరీ ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ అనేది వేసుకోవడం మంచిది. అయినా పొరపాటున ఎప్పుడన్నా యాక్సిడెంటల్గా మన కళ్ళల్లో ఏదైనా పడినప్పుడు కళ్ళని వెంటనే మంచినీళ్ళతో కానీ డిస్టిల్డ్ వాటర్తో కానీ తరచుగా శుభ్రం చేయాలి. మన దగ్గర యాంటీబయోటిక్ డ్రాప్స్ కానీ లూబ్రికెంట్ డ్రాప్స్ కానీ ఉంటే వెంటనే వేయవచ్చు. డిజిటల్ పరికరాల నుంచి కళ్లకు సమస్యలు ఎదురవకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లను అతిగా వాడుతూ వాటికి బానిసలుగా మారకూడదు. ఇక అలసట రాకుండా ఉండేందుకు మధ్య మధ్యలో కళ్లకు విరామం ఇస్తూ చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. చూపు తగ్గుతున్నట్లుగా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.